హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే సాటర్డే అండి. నేనైతే 6 అయింది లేచాను, ఇప్పుడని స్నానం అయింది, ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాను. పూజ అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా ఒక పక్క పప్పు అయితే పెట్టాను. ఈరోజు సాటర్డే కదా, ఇంకా సాంబార్ పెడదామని. చూడాలి ఏమవుతుందో. కాయగూరలు అయితే ఉన్నాయి, కాకపోతే సాంబార్ అయితే కొంచెం మళ్ళీ వాతావరణం మారిందనమాట. చిన్నగా జల్లులు పడుతున్నాయి, చినుకులు. అందుకని సాంబార్ అయితే బాగుంటుందని సాంబార్ చేసి అప్పుడే ట్రై చేసేద్దామని చూస్తున్నాను. చూడాలి మరి ఏం జరుగుతుందో. నేనైతే పూజ చేసుకుంటాను. పూజ చేసుకున్నాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. మీరైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా వీడియో చివరి వరకు చూస్తూ ఉండండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకేనా? వీడియో అయితే కంటిన్యూ అవుతా చూస్తూ ఉండండి. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నారండి. ఇక్కడ లంచ్ బ్యాగ్ ఎవరిది? పట్టుకు వాళ్ళు వెళ్ళిపోయారండి. ఇవ్వండి, తిప్పినవి ఉంటాయి కదా, తుడుచుకుని టవల్స్ అయ్యి ఆరబెట్టాలి ఇప్పుడు. అలాగే బట్టలు కొన్ని వేయాలి. వాతావరణం అయితే కొంచెం వర్షం పడుతుంది. వర్షం పడుతుంది కానీ గాలి వేస్తుంది. అందుకే ఆరబెట్టేసాను. ఎవరు టవల్ వాళ్ళకి ఆరబెట్టేసాను అనమాట. మిషన్లో వేద్దాం అనుకున్నాను కానీ వేసిన ఆరు, అందుకని వేయలేదు. ఇంకా మళ్ళీ మిషన్లోని బట్టలు ఉన్నాయి, యూనిఫామ్స్ అయ్యి రెగ్యులర్వి యథావిధిగా ఇంకా మిషన్లోని వేసేయడమే. కొంచెం నీరు పడతాను. మాకు సింక్కి ఇదే ట్యాప్, వాషింగ్ మిషన్కి ఇదే ట్యాప్ అవ్వడం ఇంకా చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. తొందరగా లేచాను కానీ పని ఏమీ అవ్వలేదు. క్యారెట్ వరకు అయ్యింది. ఇంకా పప్పు వేయాలి నైట్కి. ఈరోజు సాటర్డే కదా, నైట్ కోసం పప్పు వేయాలి. ఇక్కడ మిషన్ పని మిషన్ చేస్తుంది, మన పని మనం చేసుకోవచ్చు. ఇంకా 1 అవర్ పెడుతున్నాను. 1.5 అవర్ అనమాట. ఇంకా అవుతుంది, దాని పని అదే చేసుకుంటుంది. నేనైతే పప్పు కూడా మార్నింగ్ 5కే అదే 6కే నానబెట్టేసాను. సిక్స్ అయింది, నానబెట్టేసాను అనమాట. నా మార్నింగ్ కడిగేసి గ్రైండర్లో వేసి నేను కొంచెం, నాకైతే టిఫిన్ ఏం లేదండి, ఉప్మా చేశాను. పిల్లలు తినేశారు. వాళ్ళు బ్రేక్ కావాలంట, ఇప్పుడు బ్రేక్ తీసుకెళ్ళారు. ఉప్మాలు, ఇడ్లీలు ఉంటే తీసుకెళ్తారనమాట. బ్రేక్ తినేశారు. ఇంకా అతను కూడా కొంచెం ఉంటే తినేశారనమాట. నాకైతే టిఫిన్ ఏం లేదు. నేనైతే ఫ్రూట్స్ కట్ చేసుకొని తింటాను. నైట్ చెప్పాను కదా, డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకొచ్చాను. ఫ్రూట్స్ 2 కట్ చేసుకొని తినేస్తే అయిపోదు. నాకు నా ఒక్కదాని కోసం నేను చేసుకోలేను కదా. ఇంకా ఇడ్లీ రవ్వ అనేది ఇంకా నానబెట్టాలి. నేనైతే సామాన్లు ఇక్కడ మొత్తం డీమార్ట్ సామాన్లు ప్లేస్లో సామాన్లు లేవు, ఖాళీ అయిపోయానంటే మా వారేమో వెంటనే తీసుకెళ్ళి సామాన్లన్నీ కొనేసారండి. ఇదిగోండి, సామాన్లు అయితే మొత్తం పెడుతున్నాను ఇక్కడ తెచ్చినవి. ఇంకా వెంటనే సర్దేసుకోకపోతే ఇంకా అలా బ్యాగులతో ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, ఇదో బ్యాగు, ఇదిగోండి ఇదో బ్యాగ్ అన్నమాట. పిల్లలకైతే స్నాక్స్, చేగోడీలు, బూందీ, బిస్కెట్స్. ఈరోజు మార్నింగ్ కొన్ని తీసుకొని వెళ్ళిపోయారు. నాకేమో ఏంటిది ఆవాలండి, విమ్సో పేస్ట్. నేను విమ్ డబ్బా తెస్తే పూజకి అనమాట. ఇది మంగళ డూప్ స్టిక్ పేస్ట్లు అనమాట. సోప్స్, ఆయిల్, బఠానీ,
చిప్స్ ఇది నేను వేసానండి. ఇప్పుడు మనం ఏదైనా హోటల్కి వెళ్తే ఆ హోటల్లోని మనం లంచ్ చేసిన తర్వాత డిన్నర్ చేసిన తర్వాత సోంపు తీసుకుంటాం కదండి, అదనమాట. సరదాగా వేసాను. ఇదైతే ఇడ్లీ రవ్వ అండి. ఇప్పుడు దీంతో పని పడింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మళ్ళీ బ్యాగ్లో ఉన్నాయి కొన్ని పప్పులు. ఇదేమో టిష్యూ పేపర్స్, ఇవైతే ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇవేమో జొన్నలండి, మీకు తెలిసి ఉంటుంది జొన్నలు. ఇక్కడ ఎక్కువ జొన్నల పిండి చేపించుకొని పిండితో ఇంకా తింటారనమాట, చపాతీలు చేసుకొని. మనం ఈ గోధుమ పిండితో ఎలా చేస్తామో ఇక్కడ వాళ్ళు అయితే జొన్న పిండితో అలా చేస్తారు. వీడియో అయితే కరెక్ట్గా రావట్లేదని ఇంకెందుకని చేస్తా నేనే పట్టుకున్నాను. ఇవ్వండి మినపగుళ్ళు, ఇవి కొన్ని డబ్బాలో వేస్తాను అనమాట. ఇవి పల్లీలు, ఇవి కూడా కొన్ని డబ్బాలో వేస్తాను నాకు కావాల్సినవి. ఇది శనగపప్పు, కందిపప్పు అండి. ఇది మినప్పప్పు, శనగపప్పు అన్నమాట. ఇది రవ్వ, గోధుమ రవ్వ. 2 ప్యాకెట్లు వేసాను. మా పిల్లలు ఇదే తింటారు, ఆ వైట్ రవ్వ తినరు, ఈ ఎల్లో కలర్ రవ్వే తింటారు అన్నమాట. ఏంటివి పెసలండి. ఇది 3 రోజెస్ టీ, రెడ్ లేబుల్ టీ పొడి అనమాట. 3 రోజెస్ ఇక్కడ దొరకదు, మాకు 3 రోజెస్ అంటే ఇష్టం. మా అమ్మాయి కోసం చాక్లెట్స్ ఇవన్నీ వేస్తారు. ఇంకా ఇదండి, ఈ లిక్విడ్ అయితే ఫస్ట్ టైం తీసుకున్నాను. ఎప్పుడు నేను సర్ఫ్ ఎక్సెలే వాడతాను, ఇదైతే ఈసారి తీసుకున్నాను. చూడాలి మరి ఎలా ఉంటుంది ఏరియాలు. ఫస్ట్ టైం కాబట్టి చిన్న డబ్బా తీసుకున్నాను, మళ్ళీ బాగోపోతే మళ్ళీ ఇష్టంగా వాడాలి. బిస్కెట్స్, ఇవే బిస్కెట్స్, చాక్లెట్స్. వద్దు అంటే అతను వేసేస్తారు చాక్లెట్స్. చూడండి, అంతేనండి, ఖాళీ. ఇదిగోండి సామాన్లు. ఇప్పుడు ఈ సామాన్లన్నీ ప్లేస్లో పేర్చాలన్నమాట, సర్దుకోవాలి. కొన్ని ఉన్నాయి, అందుకనే సగం తెచ్చాను, సగం ఉన్నాయి. ఇంక పూర్తిగా అయిపోతే అప్పుడు చూడొచ్చులే అని. ఇదిగోండి మొత్తం అన్నీ సర్దేశాను. ఇంకా ఇవి అలా కుర్చీలో ఉంటున్నాయి అన్నమాట. ఓ పక్క అయితే పిల్లలకు సంబంధించిన స్నాక్స్ అని ఈ పక్క పెట్టాను, ఇంకా వెచ్చాలకు సంబంధించిన అన్నీ అటు పక్క పెట్టేశాను అన్నమాట. సౌండ్ వస్తుంది, లోడింగ్ ఎక్కువ అయిపోయినట్టుంది. ఇప్పుడు అవుతుందండి, అన్నీ సర్దుకొని చేసేటప్పటికి టైం అయింది. బాగుంది. చాలా బాగుంది. కలర్ చూడండి ఎలాగ అనిపిస్తుంది. చాలా స్వీట్గా ఉన్నాయి. ఎందుకో ఇవంటే నాకు చాలా ఇష్టం. ఇలా నోట్లో వేయగానే అలా కరిగిపోతుంది. టైం 11 అయిపోయింది, బాగా ఆకలి చేస్తుంది అనమాట. ఎందుకు గుట్టుకు నన్ను మింగేస్తున్నాను. ఇవి కూడా సాఫ్ట్గా వెళ్ళిపోతున్నాయి అన్నమాట. కొరియా వాళ్ళు ఆ మధ్యన ఇలాంటివే కొన్ని వీడియోస్ తీసి పెట్టేవారు అనమాట. ఎంత ఫుడ్ పెట్టుకొని ఇలాగే మింగేసేవారు. వాళ్ళ మూత అయితే ఇంతే ఉంటుంది అనమాట. ఇంత పెట్టేసుకొని మింగేస్తారు, అదే గుర్తొస్తుంది నాకు. అయిపోయిందండి, హాయిగా ఉంది కడుపు, రామకృష్ణ అంటుండేది. మెంతి పొట్టు డబ్బా అండి ఇది.
మెంతి పొడి అయితే చేశాను అన్నమాట. మెంతి పొడి ఇంకా ధనియాల పొడి చేయాలి. కూడా ధనియాలు పక్కన ఉన్నాయి, వేపాలి. ఏపీసీ పొడి చేసేస్తే అయిపోద్ది. డబ్బాలన్నీ తోముతానండి, అందుకనేసి ఇందులో తీస్తున్నాను. లేకపోతే స్టీల్ డబ్బాలో తీసేదాన్ని. నిన్న చెప్పాను కొడతానని, నిన్న కొట్టేశాను. కాకపోతే ఈ మిక్సీ జార్తో ఇలా ఉంచేసాను అన్నమాట. వీలైతే ఈ జార్లో వేస్తాను, లేదంటే వేరే జార్లో వేస్తాను ధనియాలు. ఈ వర్షం అయితే ఆగుతుంది వస్తుంది అనమాట. అస్సలు తగ్గట్లేదు. అంటే పడుతుంది ఆగుతుంది, పడుతుంది ఆగుతుంది. బట్టలు వేసాను, ఆ బట్టలు ఏమో ఆరుతూనే తడుస్తుంది. టైం అయితే 1:30 అయిపోతుంది, 1:30 అయిపోతుంది. నేనైతే లంచ్ చేస్తున్నాను. ఇవ్వండి, రైస్ పెట్టుకున్నాను, సాంబార్ చేశాను ముల్లంగి వేసి. అలాగే అప్పడాలు కూడా ఉన్నాయి, ముల్లంగి. ఫోన్ పడిపోయింది. చల్లగా ఉందండి బాబు. అన్నం చాలా ఉంది, సాంబార్ చాలా ఉంది. పిల్లలు ఎలా తింటున్నారో ఏమో. చాలా అంటే చాలా చాలా ఉంది. లంచ్ అయితే అయిపోయిందండి. ఇవ్వండి, పప్పు వేసాను కదా, ఈ గ్రైండర్ అయితే వచ్చాను, వాషింగ్ మిషన్ వేసానని చెప్పి. ఈ వాషింగ్ మిషన్ ఇంకా అవుతుంది బొంత. అది అయిపోయాక క్లీన్ చేయాలా. మార్నింగ్ ట్యాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయాను నేను, ఈ బట్టల హడావిడిలో పడి. ఈ బట్టలు చాలా ఉన్నాయండి, ఇవ్వండి మడత పెట్టడానికి. ఇక్కడ ఇవన్నీ మడత పెట్టాలి. ఇప్పుడు ఏం చేయాలి, మడత పెట్టాలి. నేనైతే బట్టలు మడత పెట్టి కొంతసేపు రెస్ట్ తీసుకుంటాను. ఈవినింగ్ అయితే బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, మీరు అందరూ చూస్తూ ఉండండి. వీళ్ళైతే వచ్చేసారండి, తింటున్నారన్నమాట. ఇప్పుడే వచ్చారు, 6:30 అవుతుంది టైము, ఇంకా అవలే 6:14 అయిందనమాట. సినిమా పెట్టుకొని తింటున్నారు. నేనైతే ఒక పక్క రొట్టె పెట్టేశాను, అదే మినప రొట్టి. అతను వస్తానని ఫోన్ చేశారనమాట. నాకు కంగారు ఏంటంటే సారీకి వెళ్దామన్నారు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, అదనమాట. నేను వెంటనే స్నానం చేసి బట్టలు మార్చుకొని సంధ్యాదీపం అయితే పెట్టేసుకోవాలి, అతను వచ్చేలోపు. ఈలోపు రెడీ అయిపోవాలన్నమాట. అదనమాట. రెడీ అయ్యాక నేను మళ్ళీ సంధ్యాదీపం పెట్టాక వీడియో అనేది తీస్తాను, చూస్తాను. నేనైతే స్టార్ట్ అయిపోయానండి, రెడీ అయిపోయాను. ఇంకా అతని కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. సంధ్యాదీపం అయిపోయింది, ఇంకా వంట కూడా అయిపోయింది మ్యాక్సిమం. రొట్టె అయితే పెట్టేశాను, ఆ రొట్టె కూడా అయిపోయింది అనమాట. ఇంక ఇలాగ వెళ్ళిపోవడం అతను రాగాను. టైం ఎంత అయిందన్న? 6:47. వచ్చేస్తారు, ఇంక రాలేదేమో. షాపింగ్ చేస్తుందాం అంటే ఒకటి పట్టుకొని లింగలు ఇట్టుకోమనుకొని వచ్చామన్నమాట. పాపం మా వారేమో
మా ఆవిడ ఏ 10,000 చేసేస్తుందో ఏ 20,000 చేసేస్తుందో అని బెంగెట్టించుకున్నట్టున్నా. అంత సీన్ లేదు. ఓ దానికి గొడవ అంత అందుకే రెడీ ఇంకేదో కొనేయడానికి నచ్చాలి కదండి. అది కూడా టీవీ కాదు అసలు. పిల్లలు అయితే తినేసారండి మీరు రాకముందే. మేమైతే తింటున్నాం అన్నమాట. చట్నీ ప్లస్ చట్నీ, అల్లం చట్నీ, పల్లి చట్నీ బాగుంటుంది. వెళ్ళామండి, మాకు నాకైతే అస్సలు ఏం నచ్చలేదు శారీస్. ఏదో ఒకటి వెళ్ళాం కాబట్టి తీసుకోవాలని తీసేసుకున్నాను. మళ్ళీ వెళ్తాం అన్నమాట. ఇప్పుడు టైం అయితే 12:30 అవుతుందండి. మీరు విన్నది కరెక్టే, మిడ్నైట్ 12:30 అవుతుందన్నమాట. ఎందుకంటే ఒక వెబ్ సిరీస్ అయితే నేను చూసాను ఇంతవరకు షాపింగ్ చేసి వచ్చాక. అది అగోండి, ఆ పిల్ల మిడ్నైట్ బోర్డు మీద రాస్తుంది అనమాట. ఇంకా పడుకోలేదు దెయ్యంలాగా. రేపు సండే కాబట్టి మేము చాలా ఎంజాయ్ చేస్తాము ఎవ్రీ సాటర్డే ఇలాగనమాట. వెబ్ సిరీస్ ఏవైనా మా కంట్లో మా బుర్రలో బ్రెయిన్లో ఉంటే ఇలాగే చూసి ఎంజాయ్ చేస్తామన్నమాట. ఈ సుత్తంతా మీకు ఎందుకులండి. నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసినట్టయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రేపు హ్యాపీ సండేతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్, ఐ లవ్ యూ.